తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ కష్టకాలంలో యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీ అధికారంలోకి రావటం వెనుక ఎంతో కృషి చేశారని జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు గుర్తు చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారంటూ కొనియాడారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతమవుతుందంటూ టీడీపీ శ్రేణులు తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి వారు ఉన్నతిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ ఈ మా ఒంగోలు నియోజకవర్గ పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము కూడా త్వరలో అంటే ఈరోజు అక్కడ హెవీగా ఉంటుందని మేము పోలేకపోయాము. తర్వాత మా ఏఎంసీలు ఒంగోలు క్యాడర్ కూడా లోకేష్ బాబు గారిని పర్సనల్గా కలిసి అభినందించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. లోకేష్ గారు అధికారంలోకి రావడానికి యువకాలంలో భాగంగా వేల కిలోమీటర్లు రాష్ట్రంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ మేము అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఐటీ శాఖ మంత్రివర్యులుగా అయిన తర్వాత రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. ఎంతోమంది యువతకు జీవనోపాధి కల్పించారు. అలానే రీసెంట్గా విశాఖలో గూగుల్ హబ్ను కూడా తీసుకురావడం జరిగింది. నాకు తెలిసేది 1,35,000 కోట్లతోటి విశాఖ హబ్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ఆయన పరిశ్రమలు తీసుకొస్తూ యువతకు ఉపాధి కలిగించుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తారని కోరుకుంటూ, అలానే ఆయన వచ్చిన తర్వాత యువతకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లో సీట్ల విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆయన ఇదే విధంగా పార్టీ కష్టపడి పనిచేస్తూ మా యువతకు కూడా సపోర్ట్ ఇస్తూ తెలుగుదేశం పార్టీని రాబోయే కాలంలో కూడా అధికారంలోకి వచ్చే విధంగా తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యువనాయకుడు నారా లోకేష్ గారు భవిష్యత్తు తరానికి యువనాయకుడు. అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు గారి తనయుడు. యువగలం పాదయాత్రతోటి బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ బాధ సాధకాలు తెలుసుకుని ఈ రాష్ట్రంలో అతని యువగల పాదయాత్ర అనేది ఒక చరిత్ర. మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక చరిత్ర. ఒక యువనాయకుడు ఆ విధంగా పాదయాత్ర చేయడం నా భూతో నా భవిష్యత్తు. పాదయాత్రతోటి పార్టీకి కూడా ఎంతో ఇది తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల్ని సబ్బందుల్ని వాళ్ళ తండ్రి గారిని అదే రోజు ఆయన పాదయాత్రలో ఉండగానే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాక్షస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలు పంపించడం, ఈ బాధలన్నీ ఎదుర్కొని కూడా అతను నిలబడి ఎక్కడా విరామం లేకుండా పాదయాత్ర ఆపకుండా చేసి పార్టీకి భవిష్యత్తు ఇచ్చినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఆ నాయకుడికి రేపు భవిష్యత్ తరానికి కూడా మా అందరికి కూడా యువనాయకుడిగా నారా లోకేష్ గారు ఇంకా ఉన్నతమైన శిఖరానికి ఎదగాలి. అట్లాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండటం అనేది చాలా శుభ పరిణామం. అట్లాగే వాళ్ళ రాష్ట్రంలో కూడా చూడండి మీరు, ఆయన ప్రజా దర్బార్ పెట్టడం కానీ, బడుగు బలహీన వర్గాల గురించి అన్ని బాధ సాధకాలు తెలుసుకోవడం కానీ, వారానికి ఒకరోజు పెట్టడం కానీ, అట్లాగే అందరూ ఎమ్మెల్యేస్తో మినిస్టర్స్ అందరితో కూడా పెట్టడం కదా ఒక క్రమబద్ధీకరణగా ఒక దిశ నిర్దేశాన్ని ఇస్తూ యువనాయకుడికి వెళ్తాను. ఇంకా ఉన్నత భవిష్యత్తుకి ఆయన ఎదగాలని, పార్టీని ఇంకా బలోపేతం చేయాలని, బడుగు బలహీన వర్గాలను వాదుకుంటూ కూడా కార్యకర్తలు కూడా పార్టీని ఎప్పుడు అన్నింటి ఉండి 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళ రక్తాన్ని దారపోసి పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, యువనాయకుడి గారి ఆధ్వర్యంలో గుర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒకరుండే వాళ్ళు ఎవరైతే రాష్ట్ర కమిటీ సభ్యులు అట్లాగే జాతీయ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటారు. మా తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం, మా యువగలం రథసారథి శ్రీ నారా లోకేష్ గారు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తూ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారి హయాంలో తెలుగుదేశం పార్టీ శతవసంతాలు పూర్తి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నారా లోకేష్ గారుని ఆయన బాడీని షేమింగ్ చేస్తూ
గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన్ని చాలా రకాలుగా మాట్లాడారు. ఈ రోజున ఆయన ఒక తురుపు మొక్కలాగా తయారయ్యి ఈ రోజున నారా లోకేష్ గారి పేరంటేనే ప్రతిపక్ష పార్టీలు భయపడే స్థితికి వచ్చాడంటే ఆయనలో పట్టుదల, అకుంఠిత దీక్షకి ఇంతకన్నా మించిన తార్కాణం లేదు. నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు స్థాపించడం, ఎంతోమంది యువతకి ఉపాధి కల్పించడం, ఎన్నో కొత్తగా ఉద్యోగాలకి మొన్న డిఎస్సి అయితేనేమి, కొత్త ఉద్యోగాలకి పోస్టింగ్లు తీయటం అయితేనేమి, ఏదైతే ఆ రోజున నారా లోకేష్ గారు ప్రకాశం జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా ఉద్యోగాలు కల్పన గురించి మాట్లాడటం అయితేనేమి, ప్రకాశం జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడటం అయితేనేమి, ఆయన చెప్పిన మాట అన్నీ తీర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగా నిమ్స్ ఏర్పాటు అయితేనేమి, ట్రిబ్యులేట్ ఏర్పాటు కనిగిరిలో, అలాగే మన ఒంగోలుకి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే ఒంగోలు నగరానికి సంబంధించి ఈ వాటర్ స్కీమ్ గురించి అయితేనేమి, పోతురాజు కాలువ ఇది చేయటం కానీ, ఆ రోజు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వసంతాలు పూర్తి చేసుకుంటుందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం అనేది పెట్టి దాదాపు కోటి మంది కార్యకర్తలను సభ్యులుగా చేర్చుకొని వాళ్ళ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ, ఎవరైతే ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్య పనిచేశారో వాళ్ళను గుర్తించి ఈ రోజున పదవులు పంపకముల విషయంలో అయితేనేమి, ఎవడైతే పనిచేసిన కార్యకర్త ఉన్నాడో, ఎవరైతే పనిచేసిన నాయకుడు ఉన్నాడో వాళ్ళని గుర్తించి ఈ రోజున వాళ్ళకి తగిన గౌరవం, సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని ఒక స్థైర్యాన్ని కలిగించిన నారా లోకేష్ గారికి మరోసారి మా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.